ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని విశేషంగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పటికప్పుడు ఏ కొత్త విశేషాలైనా రోజుల్లో వస్తే, పండుగల్లో కనిపిస్తే వాటిని గురించి సప్రమాణంగా సవివరంగా చెప్పాలనే ఆలోచనతో వీటిని చేస్తున్నాను. ఆ నేపథ్యంలో ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. మే 15వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు, అంటే 12 రోజుల పాటు పుష్కరాలు ఉంటాయి అని అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పుష్కరాలు అనేటటువంటి దానికి అర్థం ఏమిటి? ఎందుకు పుష్కరాలు 12 సంవత్సరాలకి మాత్రమే వస్తాయి? స్నానాన్ని ఏ విధంగా చేయవలసి ఉంటుంది? ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణమో, ఆర్థికమైన స్తోమత లేనటువంటి కారణమో, ఇంకా ఏవైనా కారణాలుండి వాళ్ళు స్నానాన్ని చేయలేకపోయినట్లయితే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? అయినా 12 రోజులు మాత్రమే ఎందుకు ఉండాలి? ఆ పుష్కర స్నానాన్ని చేసినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతుల్ని ఆచరించాలి? ఇలా అనేకమైన విషయాలని రోజుకి ఒక్కటి చొప్పున తెలుసుకుంటూ వెడదాం. ముందుగా పుష్కరుడు అంటే ఎవరో, ఆయన పేరిట పుష్కరాలు అని ఎందుకు ఏర్పడ్డాయో ఆ విశేషాన్ని అనుకుందాం. వర్ణుడు అనే పేరు కలిగిన మహానుభావుడు ఉన్నాడు. ఆయన నిత్యం తపస్సు, ధ్యానం, యోగం అంతకు తప్ప మరేదీ తెలియనటువంటి వాడు. ఆయన నిరంతరం వేదాంగాల్ని పారాయణం చేస్తూ బ్రహ్మాండమైన తపస్సుని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పుత్రుడే పుష్కరుడు అనే పేరు కలిగినవాడు. వాళ్ళ అబ్బాయితో అంటూ ఉండేవాడు, నేను నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటాను, యోగాభ్యాసాన్ని చేస్తాను, నా ఛానల్లో నేను మునిగిపోయి నిత్య కార్యక్రమాలు అలా చేసుకుంటూ ఉంటాను. నా వల్ల లోకానికి ఏం ఉపయోగం ఉందిరా? నేను ఖచ్చితంగా ఈ వేదాంగాలని అభ్యసించడం, వేదాధ్యయనాన్ని చేయడం, నేర్పడం, వీటి ద్వారా నేను మోక్షానికి వెడతానేమో, కానీ నా వల్ల లోకానికంటూ ఏవైనా ప్రయోజనాన్ని చేయగలిగానా, చేయలేకపోతున్నానే అనే బాధ మాత్రం నాకు నిరంతరం కలుగుతూ ఉంటుంది అని పుత్రుడైన పుష్కరుడితో అప్పుడప్పుడు చొప్పున అంటూ ఉండేవాడు. తల్లి తండ్రి ఏ విషయంలో కొద్దిగా మానసికంగా లోపం కలిగింది, అసంతృప్తి కలిగింది అని అనుకుంటారో అది గట్టిగా పిల్లలకి పడుతుంది. తండ్రి అయినటువంటి వర్ణుడు అలా అంటూ ఉంటే పుత్రుడైన పుష్కరుడుకు ఆలోచన కలిగింది. మా నాన్న ఎలాగా పాపం లోకానికి నేనేమీ చేయలేకపోతున్నానే అసంతృప్తితో ఉన్నాడు, కాబట్టి నేను లోకానికి ఏదైనా చేసి మా నాన్నకున్నటువంటి అసంతృప్తిని తొలగించడంతో పాటు లోకంలో ఉండే జనానికి అందరికీ కూడా ప్రయోజనాన్ని కలిగించే దేన్నైనా చేస్తే బాగుంటుంది అని. పూర్వుల ఆలోచనలు అలా ఉండేవి. నేను, నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి, హోదాల్లో పెంపు, ఇవి కాదు వాళ్ళు ఆలోచించేది. లోకానికి ఏదైనా మేము చేయాలి, లోకాన్ని అభివృద్ధి పరచాలి అని. అప్పుడు ఆలోచించాడు వర్ణుని పుత్రుడైనటువంటి పుష్కరుడు, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏది అని. పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు, ఈ 5 చాలా గొప్పవి అని అర్థమైంది. మంచిదే. ఈ 5 కూడా గొప్పదేది అని ఆలోచించాడు. జలం గొప్పది అని అర్థమైంది ఆయనకి. పృథివీ అనే ఈ పంచభూతాల్లో మొదటి దాంట్లో భూమి లోపల జలం ఉంటుంది కాబట్టి పృథివీలో జలం ఉంది. రెండవది అప్, నీటిలో నీరుంది. నీటిలో నీరు కాబట్టి ఇంకేముంటుంది? కాదు. నీటిలో రుచి కలిగినటువంటి జలం ఉందే, అది నిజమైన జలం. దాన్నే రసము అంటారు. ఆ రసము ఉండడం బట్టే ఆ నీటి ద్వారా మొక్కలు పెరుగుతున్నాయి,
ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని పెంచుకోగలుగుతున్నాడు. 84 లక్షల జీవరాశులు కూడా శారీరకంగా అభివృద్ధి చెందుతున్నాయి నీటిలో ఉండే రస అనే పేరు కలిగిన గుణం ద్వారా. సరే, మూడవది తేజస్సు. తేజస్సులో నీరెక్కడుంది ఆలోచించాడు. వెంటనే అర్థమైంది. నీళ్ళని బాగా కాచాం, బ్రహ్మాండమైన వేడి వచ్చింది. ఆ వేడిని పైన ఏదైనా ఒక మూత కానీ ఏదైనా పెట్టినట్టయితే మళ్ళీ నీరుగానే వస్తుంది. కాబట్టి తేజస్సులో కూడా నీరుంది. నాలుగవదైన వాయువు, వాయువులో కూడా నీరుంది. ఎలా ఉంది? ఆకాశంలో ఏ కనిపించని మేఘం ఉంటుందో ఆ మేఘం నిండా ఉండేది నీరే కదా. అది కూడా నీరు ఆ మేఘంలో ఉంది కాబట్టి వాయువులో కూడా నీరుంది. ఆకాశంలో మరెక్కడుంది నీరు? ఆకాశంలో గంగ ఉంది కాబట్టి అది భూమి ఆకర్షణానికి చాలా చాలా పైంది కాబట్టి అంత చెప్పలేనంత విశాలంగా దృఢంగా బలంగా ఉన్నటువంటి ఆకాశ గంగ భూమి మీద పడిపోవడం లేదు. కాబట్టి ఆయన ఆలోచించుకున్నాడు, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు అనే 5 కూడా జలం ప్రధానంగా ఉందా? మిగిలిన వాటిల్లో దేనిలోనూ కూడా ఒకటి ఉంటే ఒకటి లేకుండా ఉందా? కాబట్టి అన్ని మొత్తం ఉండే 5 భూతాల్లోనూ ఉండేది ప్రధానంగా జలమే అని గమనించుకోగలిగాడు. మళ్ళీ ఆలోచన ప్రారంభించాడు ఆయన.